ఇల్లు అంటే మళ్ళా మళ్ళా కట్టుకునేది కాదు. ఒక్కసారి కట్టుకుంటే ఓ 50 ఏళ్ళన్నా పదిలంగా ఉండాలి. అందుకే ఓ రూపాయి ఎక్కువైనా మంచి సిమెంటు, షీకులు అన్ని తీర్ల గట్టిగా ఉండేటట్టు చూసుకుంటారు చాలా మంది. ఇంజనీర్ను పిలిపించి ఓ పటం గీయించి వాస్తు గీస్తూ చూపించి ఇల్లు కట్టుకుంటుంటారు. 199 మంది ఇల్లు కట్టుకునే కాడ అస్సలు లాపరవా చేయరు. కానీ ఇగో గిసొంటోళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు కొంతమంది. చూడు రేమైందో. వీళ్ళ పందాలుగా పెట్ట పైసలా బచ్చిన పోతే పానాల మీదకి వచ్చింది. ఇక చూడురమ్మా, మాదాపూర్ల కిరాయిలకు ఇస్తానికి తయారున్న 7 అంతరాల బిల్డింగ్ పేక మేడలేక ఊలిపోయింది. అంజయ్ నగర్లున్న ఓ నాలా పక్క పోయింటి 50 గజాల జాగలలో 7 అంతరాల బిల్డింగ్ కడుతున్నాడు ఓ పనిమంతుడు. మరి 50 గజాలలో 7 మాలలేస్తా అని చెప్పిన పనిగల్ల పాపయ్యవలో గా ఇంటికి పర్మిషన్ ఇచ్చిన ఉత్తమ ఆఫీసర్ ఎవరో తెలియదు గాని 9 నెలల కిందటే దొంగతనంగా ఇల్లు కట్టుడు చాలైందట. అప్పటికే చుట్టుపట్టులు చెప్పిరాట, ఏ బాబో 50 గజాలల్లా 7 మాలలేందివా, కూలిపోతుంది, పక్క పొంటి మోరి ఉంది, బలం ఉండదు, దశకిపోతుంది, ఒకవేళ కూలితే నువ్వు మునుగుడే కాకుండా మేము సుత నష్టపోవాలని చిలుకగా చెప్పినట్టు చెప్పిరాట. అయినా సుత ఇగురంగల్లాగా ఇంటి ఓనర్ అస్సలు ఇల్లే. నేనంటే గిట్టనోళ్ళు గట్టనే అంటారు, నువ్వు కానివా మేస్త్రి, మనం ట్రంప్ టవర్లను తలదన్నాలే, కోకాపేట అపార్ట్మెంట్లను మించిన ఇల్లు కట్టాలి అని చెప్పుడుతోని ఆయన నాదే ఉంది, నాకిన్ని పైసలు వస్తేనే ఇల్లు కట్టుడు చాలు చేసిండు. సీన్ కట్ చేస్తే ఇంటి పని పురాగా వడవక ముందే నడుమలే దివిక్కుమంది. పటపటపటానికి ఊలిపోతుంటే పాపంగా మట్టిపెట్టల కింద 2 కార్మికులు చచ్చిపోయారు. చాలా మందికి దెబ్బలు తగిలినాయట. చూడు రే ఎంత మోసమైందో. వీళ్ళ పనిగా అలవెట్ట అంతెత్తు మీదికెంచి సువ్వలు బివ్వలు వాడుతోని పక్కమెట్టున్న ఇండ్లు సుత దెబ్బతిన్నాయట. ఇక ఈ ముచ్చడరికై రెస్క్యూ టీములు వచ్చి సాయం పనులు చాలు చేశారు. కిందిరికిన చచ్చిపోయిన వాళ్ళని బయటికి గుంజిరాట. ఇక ఇదే ముచ్చట మీద గరమైన అధికారులు ఎవడివా ఈ ఇల్లు కట్టింది అని చెడామడ సొట్లు పెట్టి కేసు రాసిపోయారట. పరారీలున్న కాంట్రాక్టర్ కోసం ఎంకులాడుతుర్రు. మరి చూసిరు కదా పబ్లిక్, ఇల్లు కట్టుకుంటే పిసినాశేషం వేయకురి, సిమెంటు షీకులు ఉస్కే బిస్కే అంత గట్టి మాలు వాడుర్రి, లేకుంటే మీ పని సుత గిట్లనే అవుతుంది. ఏం చెప్తున్నాం మరి.